తలుపులు కిటికీలు లేని గదులు, పెచ్చులూడిపడిన స్లాబులు, అపరిశుభ్ర మరుగుదొడ్లు, స్విచ్లు లేని విద్యుత్ బోర్డులు ఇవి ప్రభుత్వ వసతి గృహాలంటే వెంటనే గుర్తొచ్చే సమస్యలు. గత ప్రభుత్వం నిర్వహణను గాలి కుదిలేయడంతో సంక్షేమ హాస్టళ్లు మరింత తీసికట్టుగా మారాయి. పార్వతీపురం, మన్యం జిల్లాలో ఈ పరిస్థితిని కూటమి ప్రభుత్వం మార్చేస్తోంది. పార్వతీపురం, మన్యం జిల్లాలో బీసీ సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 100కు పైగా వసతి గృహాలు ఉన్నాయి. వీటిల్లో 28,000 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంకో 4,500 మంది విద్యార్థులు 23 పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో ఆశ్రయం పొందుతున్నారు. వైసీపీ సర్కార్ గత 5 ఏళ్లు వీటి నిర్వహణను పట్టించుకోక ఆయా వసతి గృహాల్లో సమస్యలు తిష్టవేశాయి. కొన్ని చోట్ల అక్కడే చదువు, అక్కడే పడుకోవాల్సిన పరిస్థితి. మరుగుదొడ్లు, స్నానపు గదులు అరకొరే. కొన్ని చోట్ల భవనాలు బీటలు వారి ప్రమాదకరంగా మారాయి. కూటమి ప్రభుత్వం మరమ్మతులపై దృష్టి పెట్టింది. తొలి విడతలో మన్యం జిల్లాలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో మరుగుదొడ్లు, స్నానాల గదులు, వంటగదులు, విద్యుత్ పనులు చేపట్టారు. సీతానగరం మండలం బూర్జు, గరుగుబిల్లి వసతి గృహాల్లో ప్రహరీల నిర్మాణం జరుగుతోంది. మరమ్మతులపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ హాస్టల్, పాత హాస్టల్ కొత్తగా బాగా చేస్తున్నారు. తలుపులు, కిటికీలు అవన్నీ అప్పుడు పాతగా ఉండేవి, కొత్తగా చేస్తున్నారు. ఫ్లోర్ అవన్నీ నీట్ గా చేస్తున్నారు. ఒకప్పుడు హాస్టల్లో వర్షం పడినప్పుడు నీరు గట్ట కారేది, ఇప్పుడు మొత్తం ఫ్లోరింగ్ చేస్తున్నారు, రీమోడలింగ్ చేస్తున్నారు. మొత్తం గేట్లు, కిటికీలు, తలుపులు వేస్తున్నారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు అన్ని మెరుగుపడుతున్నాయి. గత సంవత్సరం లీకేజ్ ప్రాబ్లం కానీ, లైట్ ప్రాబ్లం కానీ, మెస్ ప్రాబ్లం కానీ చాలా ఉండేవి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడం వల్ల మాకు ఈ పనులన్నీ బాగానే జరుగుతున్నాయి. లైట్లు వేశారు, మెస్లు వేశారు, పెయింట్లు వేశారు. చదువు కూడా కొంచెం బాగుంది. ఫస్ట్ ఇయర్ నుంచి హాస్టల్ అనేది చాలా కొంచెం బాగాలేదు. ఇప్పుడు 3వ సంవత్సరం ఉంది. గవర్నమెంట్ అనేది డబ్బులు అనేది ఫండ్స్ అనేది రిలీజ్ చేసింది. దాని ద్వారా చిన్న చిన్న వర్క్లు, కిటికీలు, వంటగది అన్ని వర్క్ బాగా జరుగుతున్నాయి. అప్పటికిప్పుడు చాలా బాగా ఫాస్ట్ ఇంప్రూవ్ అయ్యింది.